అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడులాగా ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్‌గా నేను ఈరోజు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు మాట్లాడడానికి. బికాజ్ ఇది ఒక టీజర్ లాంచ్ కదా! అంటే ఇంకా నాకు మాట్లాడడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంటది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటది. ఎందుకంటే ఇదొక క్రేజీ కళ్యాణం గురించి కదా! చాలా క్రేజీగా మాట్లాడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎంటైర్ టీమ్‌కి చాలా 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 థ్యాంక్స్ అందరికీ. బికాజ్ వాళ్ళు నా గుడ్ డేస్ చూసారు, బ్యాడ్ డేస్ కూడా చూసారు అండ్ నన్ను హ్యాండిల్ చేసుకున్నారు. సో పెద్ద పెద్ద థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, నందిని మ్యామ్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ స్మాల్ కుటీ క్యూట్ స్వీట్ ఫిల్మ్. అండ్ సో మేజర్లీ ఈరోజు నేను బద్రి గురించి చెప్పాలి. అంటే బద్రి చెప్పినట్టు నేను యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నేను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే. ఎందుకో తెలియదు, ఒక డైరెక్టర్ ఈరోజు నరేషన్కి వస్తారంటే ఒక చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే నాకు. ఈయన వచ్చారు చాలా ఇన్నసెంట్ ఫేస్తో, ఒక ఇన్నసెంట్ కల్తో ఆయన వచ్చి ఒక పాపంలా అక్కడ కార్నర్లో కూర్చుని ఎంటైర్ ఒక 2.5 hours నరేషన్ కదా, ఎంటైర్ 2.5 నరేషన్ తర్వాత అంటే దానిలో చాలా హిలేరియస్ సీన్స్ ఉంటాయి, ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అదంతా తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చిందనమాట. అంటే నవ్వుకుని నాకు కడుపు నొప్పి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, బద్రి ఐఎమ్ ఇన్. అంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ నరేషన్ ఉంది కదా, నువ్వు ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే క్యాప్చర్ చేస్తే చాలు, సినిమా చాలా బాగుంటుంది. కొన్ని ఫిల్మ్స్ మనకి క్యారెక్టర్ చాలా నచ్చి మనం చేస్తాము, కానీ ఈ సినిమా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. కానీ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇది చాలా ఒక మంచి కాన్సెప్ట్ని చాలా క్యూట్ ఫామ్లో, చాలా హిలేరియస్గా, చాలా రిలేటబుల్గా ఈయన షూట్ చేయగలుగుతారని ఏదో ఒక నమ్మకం. నేను బద్రిది ప్రీవియస్ వర్క్ ఏం చూడలేదు, ఏమీ లేదు. ఆయన నరేషన్లో ఉన్న ఒక నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేసిన సినిమా అది. అండ్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ కూడా చేశాను. అండ్ ఐ యామ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బద్రి. అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అని అస్సలు అనిపించదు. నేను చాలా సినిమాలకి పనిచేస్తాను కానీ లైక్ అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ బద్రి ఏంటంటే, ఇది నా ఫిల్మ్ కదా, ఇది నేను రాశాను కదా, ఇట్లాగే అవ్వాలని బద్రికి ఎప్పుడు ఉండదు. అంటే సినిమాకి ఇది కరెక్ట్. మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే వీ హ్యావ్ అ డిస్కషన్, అ డిబేట్, అప్పుడప్పుడు అగ్రిమెంట్స్ ఉంటుంది, డిసగ్రిమెంట్స్ ఉంటుంది, కానీ హీల్ యాక్సెప్ట్ ఇట్. అంటే దాన్ని లాజికల్గా కూర్చుని మాట్లాడి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఆ మైండ్. నాట్ జస్ట్ బద్రి, ఐ షుడ్ టాక్ అబౌట్ జగన్ గారు ఆల్సో. లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే మాకేమైనా కన్సర్న్ ఉందంటే దాన్ని డిస్కస్ చేసి అర్థం చేసుకుని, ఇదంతా మనం చెప్పేది ఒక సినిమా మంచి కోసం అని చేయడం, అర్థం చేసుకుని దాన్ని అలా మోడిఫై చేయడం అన్నది అసలు అప్పుడప్పుడు జరగదు. స్పెషలీ ఒక అమ్మాయి చెప్పినప్పుడు అయితే కొంచెం డిఫికల్టే, కానీ అదంతా రెస్పెక్ట్ చేసుకుని అలా చేసినందుకు ఈవెన్ జగన్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బోత్. అండ్ ఇంకా నరేష్ గారితో నాకు థర్డ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ చేసినది నా లక్కీ చామ్. అండ్ దానిలో ఆయన క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వీ డిడ్ శతమానం భవతి, ఇంకా మై లక్కీ చామ్. దానిలో ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్రేజీ కళ్యాణం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ ద యాక్టర్ అండ్ ద డెడికేషన్ హీ హ్యాస్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సినిమాలో చాలా పార్ట్స్ బయటికి వస్తుంది. చాలా ఇప్పుడు రివీల్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా నేను చెప్పనులే సినిమాలో ఏముందని. కానీ ఒక్క షూట్ డే నాకు గుర్తుంది, బయట చాలా చల్లగా ఉంది అండ్ ఆయన వర్షంలో మిడిల్ ఆఫ్ ద నైట్ హీ హ్యాడ్ టు గెట్ డ్రెంచ్ కంప్లీట్లీ అనమాట. అసలు నేను ఇంత యంగ్గా ఉండి నాకేది చాలా భయంగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా చేస్తారు, అంత ప్యాషన్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి ఇది అవసరమా అని ఫీలింగ్ నాకే వచ్చింది. బట్ ద వే హీ హ్యాండిల్ సో మెనీ సీన్స్ లైక్ దాట్ సార్, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మనకి కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంది, కొన్ని టాండ్రమ్స్, యాటిట్యూడ్ అదంతా వస్తుంది, కానీ ఆయన్ని చూస్తే రే మనం ఎవరు, మనకెందుకు ఇంత యాటిట్యూడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ లైక్ వైజ్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఫెంటాస్టిక్. సునందిని గారు, మా అంకుల్ క్యారెక్టర్, సో జస్ట్ ఐమ్ ఆల్వేస్ లైక్ మామ, ఐ నో హిమ్ ఓన్లీ లైక్ దాట్ వే. మోనికా అండ్ అఖిల్. నేను అఖిల్ గురించి చెప్పాలి.
అంటే నాకు ఫస్ట్ చూపించారు లైక్ అఖిల్ అని ఒక హీరో ఉన్నారు, ఆయన చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా చేస్తాడు అని చెప్తే ఐమ్ లైక్ ఓకే మీకు ఎవరి ఇష్టం అంటే అది పర్లేదు, బట్ హీఈస్ లైక్ ఎఫర్ట్లెస్లీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఆ కెమిస్ట్రీ రావడం కానీ అది దాని తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ గాట్ రిలీజ్ కదా, యా. సో దాని తర్వాత అది రిలీజ్ అయింది, నేను సినిమా చూడలేదు, ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ డెఫినెట్లీ వాచ్. బట్ హీస్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్, హీ హాస్ అ గుడ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్, అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ ఇంకా కిరీటి గారు, we have a very nice scene in the film. Oh my God, oh is happening with him. So it's a very cute scene, and Tarun is not here. Actually నాకు సినిమా చెప్పినప్పుడు నుంచి నరేషన్ విన్నాక నేను ఐ ఆల్వేస్ వాజ్ లైక్ అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుండేది అని. ఒక అబ్బాయి అయ్యి నేను ఈ నరేషన్ వింటుంటే ఐ వుడ్ హ్యావ్ బాదర్డ్ బద్రి బై సేయింగ్ అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు కావాలని చెప్పి. సో ఎనీవే వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉండి మీరు చాలా మాట్లాడారు. అండ్ శ్యామ్ గారు లైక్ విజువలీ కానీ లైక్ హీ హెస్ షోన్ మీ సో బ్యూటిఫుల్లీ. అంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ ఫ్యూ బ్యాడ్ డేస్, ఆ బ్యాడ్ డేస్ కూడా ఐ వాజ్ లుకింగ్ గుడ్ అంటే క్రెడిట్ గోస్ టు హెమ్. అండ్ సురేష్ గారు, ఈ టీజర్ది నేను యాక్చువల్లీ రఫ్ కట్ చూశాను, అప్పటి నుంచి ఐ బీన్ జస్ట్ టెల్లింగ్ మ్యూజిక్ చాలా బాగుండాలి, మ్యూజిక్ క్రేజీ ఉండాలి, లేకపోతే అది ఎలివేట్ అవ్వదు అని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు, క్రేజీ ఉంది, లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఇంకా నేను తక్కువ మాట్లాడదాను అనుకున్నాను కానీ చాలా ఎక్కువ మాట్లాడేశాను, ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీరండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా బ్యూటిఫుల్ నా కోసం లిరిక్స్ నా కోసం రాశారు, అండ్ ఆ సాంగ్స్ బయటికి వస్తుంది. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ యూ లుక్ సో ప్రిటీ, ఐ షుడ్ టెల్ యూ దాట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్.